కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ యువనేత రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడారని, అదేవిధంగా ఆయన గొప్ప మానవతావాదని అన్నారు. తీర్చిదిద్ది రాసింది అంబేద్కర్ గారే. మనము ఒక గాడిలో సంస్థ కానీ వ్యవస్థ కానీ నడవాలనే దానికి ఆయనే అందరికీ స్ఫూర్తి. ఈరోజున అనేక మంది వర్గాలు కానీ ఎవరైనా కానీ ఆయన చెప్పిన దారిలో ఈరోజు మన దేశం కానీ రాష్ట్రం కానీ నడుస్తుందని ఆయన గురించి మన అందరం పెట్టుకొని దాటి వచ్చే యువకులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరూ దీంట్లో పాల్గొని వాళ్ళ పూర్వీకులు అనే వాళ్ళందరూ ఈరోజు మనం వాళ్ళు చేసిన మేల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి దళితుల పట్ల మరియు ఇక్కడ తిరిగే వాళ్ళందరికీ ఏమి రావాలో ఈ రిజర్వేషన్స్ ఎందుకంటే ప్రతి ఇంటికి అర్హులుగా పేదవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అర్హులు అందరికీ వచ్చేదానికి ఈ రాజ్యాంగం ఏర్పాటు చేస్తే ఆ విధంగా ముందుకెళ్ళాలి స్ఫూర్తితో మనమందరం ఇక్కడ చేరి ఆ మహానుభావులు వివరాలను అర్పించుకోవడం జరిగింది. ఈరోజు మనమందరం ఇలా ఉన్నామంటే ఉన్నామంటే దానికి కారణం ఆ మహానుభావుడే. ఆయన ఎంతో ప్రపంచంలోనే మేధావి, ప్రపంచంలో 4వ మేధావిగా పేరుగాంచిన డాక్టర్ అంబేద్కర్ గారి వివరాలు అర్పించుకోవడం మనందరికీ బాధ్యత. తర్వాత మనందరికీ ఎంతో గర్వకారణం మన దృశ్యం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరం ఇంట్లో కూడా అందరం పాల్పంచుకొని ఆయనకు పూలదండలు నివాళులు అర్పించుకోవడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒకసారి స్మరించుకుంటున్నాను.